Local to global, news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. Download Raw TV app. Media legend Ravi Prakash is back. ప్రైవేట్ కంపెనీల నుండి పెట్టుబడులు ఆకర్షించాలనే నెపంతో పెట్టినటువంటి సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖ ఉక్కు కార్మిక వర్గాన్ని స్టీల్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది వైట్ ఎలిఫెంట్ మాదిరిగా తయారు చేస్తున్నారని, కార్మికులు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని, మేము 12,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కదా, ఇంకా మీకు ఏం మాటలు చెప్పాలి, ప్రైవేట్ గా ఆగిందని ఇంటింటికి వెళ్ళి చెప్పాలా, మీరు ఇలాంటి తిక్క ప్రశ్నలు వేసి రోడ్డు మీదకి వచ్చి కేకలేస్తే పీడీ ఎత్తి పెడతాను జాగ్రత్త అని చెప్పి ఆయన చాలా అనుచితంగా మాట్లాడారు. మీ ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి గారిని మేము ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం. అయ్యా, మీరు ఇచ్చినటువంటి 12,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కి ఏ రూపంలో వాడాలని షరతులు విధించారు? అందులో ₹1 కూడా స్టీల్ ప్లాంట్ కోసం వాడారా? కేవలం స్టీల్ ప్లాంట్ కి గతంలో ఉన్నటువంటి బకాయిలు తీర్చడానికి తప్ప ఆ డబ్బులతో 1 టన్ను రా మెటీరియల్ గాని, 1 కార్మికుడికి 1 రోజు వేతనం గాని ఇవ్వకుండా ఉండటం కోసం అడ్డమైన షరతులు పెట్టారు. వేరే కంపెనీలకు వచ్చేసరికి ఇవాళ మీరు ప్రకటిస్తూ ఉన్నారు, ఇక్కడ గూగుల్ ఉంది 22,000 కోట్ల రూపాయలు రాయితీ, అక్కడ మిత్ర ఉంది 22,000 కోట్ల రూపాయలు రాయితీ. అంటే ప్రైవేట్ కంపెనీలకి 1,000 కోట్ల రూపాయలు రాయితీ ఇస్తున్న మీరు స్టీల్ ప్లాంట్ కి 100 కోట్ల సాయం చేసి ఇదేదో చాలా తిరగబెట్టాము, దీని ద్వారానే ఆగిపోద్ది ప్రైవేటీకరణ అని చెప్పడం, అది కూడా కార్మికుల నెపం వేసి మీరు పని చేయట్లేదని చెప్పడం చాలా దుర్మార్గం. కార్మికులు పని చేయకుండా ఈ ఉత్పత్తి పెరిగిందా? గత 5 ఏళ్ల కాలంలో 8 సంవత్సరాలు లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ ఇవాళ నష్టాలు ఉండడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ మనిషి మార్చకుండా మెట్రో కంపెనీకి మైన్స్ ఇస్తే ఏ రూపాయలు లాభం వస్తుందని చెప్పి ఇవాళ కార్మికుల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో యాజమాన్యం ద్వారా ప్రభుత్వాలు ఇప్పించినటువంటి ఏదైతే ఉత్పత్తితో కూడిన వేతనం సంబంధించి సర్క్యులర్ ఉందో అది చట్ట విరుద్ధం. దీని మీద అనేక సుప్రీంకోర్టు 4 సుప్రీంకోర్టు తీర్పు ఉన్నాయి. 1973 నుంచి అదే తీర్పు పట్టుబడి ఉంది. కార్మికుడి జీతం అనేది ఉత్పాదకతో ముడిపెట్టరాదు, అతను హాజరుతోనే ముడిపెట్టాలని చట్టం చెబుతూ ఉంటే మేము ఉత్పత్తి చేసే జీతం ఇస్తామంటే ఇది వింత పోకడం. ఆ సర్క్యులర్ ని వెంటనే ఉపసంహరించుకోవాలి. నెలవారీ క్రమం తప్పకుండా 20 తేదీలోపు పూర్తి జీతం ఇచ్చేలాగా ప్రభుత్వాలు ఈ యాజమాన్యాన్ని ఆదేశించాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు GSJ అచ్యుతరావు, AITC విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి. గత 4 రోజుల కిందట పారిశ్రామికవేత్తల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద, ఉద్యోగుల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని AITC డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆయన మాట్లాడిన కొన్ని గంటల్లోనే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సర్క్యులర్ రిలీజ్ చేసి ఉత్పత్తితో కూడిన జీతాన్ని చెల్లిస్తాం ఈ నెల నవంబర్ నుండి అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉత్పత్తితో కూడిన జీతం ఇవ్వరు, 10 దినాలకి జీతం ఇస్తారు. కొన్ని పరిశ్రమలు 30 రోజులకి జీతం లెక్క కడితే, కొన్ని పరిశ్రమలు 26 రోజులకి జీతాన్ని లెక్క కడతాయి తప్ప ఉత్పత్తితో కూడిన బోనస్ కానీ, ఉత్పత్తితో కూడిన ఇన్సెంటివ్ కానీ, ఉత్పత్తితో కూడిన ఫీజు రేట్లు చెల్లిస్తారు. అంతేకాని ఉత్పత్తితో ఎక్కడ జీతాలు ఇవ్వరు. వారు చేసిన దినాలన్నిటికీ జీతాలు ఇవ్వాలి. వారు వింత వైఖరితో ఇదంతా దొడ్డిదారుల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి యాజమాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆడుతున్నటువంటి నాటకం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇంకొద్ది ముందుకెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయట్లేదు అని చెప్తాడు. ఆయన 2 నెలల ధోరణి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 28% ఉంది. మేము అధికారంలోకి వచ్చాక ఇది 78% పెరిగిందని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఆ 78% ఉత్పత్తి పెరగడానికి కార్మికులు, ఉద్యోగులు కారకురా? మీరు మీ మంత్రులు వచ్చాక ఏమైనా మిషన్ తిప్పుతున్నారా? అంతేకాదు కార్మికులు చాలా చౌకనంగా మాట్లాడుతున్నారు. మీరు ఏసీలు లేని సదస్సులో మాట్లాడడం కాదు. 2 స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర ఒక్క రకం నిల్చోండి, మీరు అయితే బయటపడుతుంది. ఆ బ్లాస్ట్ ఫర్నేస్ 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో కార్మికులు వారి జీవితాలు త్యాగం చేస్తూ పనిచేస్తూ ఉత్పత్తిని సాధిస్తున్నారు.
ఆ ఉత్పత్తి సాధించడం భాగంలోనే గత 35 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం పనిచేయబట్టే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి 60,000 కోట్ల రూపాయలు పన్నుల రూపాయలు చెల్లించింది. దాన్ని ఎక్కడా మీరు ప్రస్తావించట్లేదు. 11,000 ఇచ్చి ఆ 11,000 ఉద్యోగులకే 11,000 అప్పులు చెల్లించారు. బ్యాంకు అప్పులు ఏవైతున్నాయో ఆ అప్పులు చెల్లించారు. దాన్ని పదే చెప్తున్నారు తప్ప మీరు తీసుకెళ్లి 60,000 కోట్ల రూపాయల గురించి ఎక్కడ చెప్పట్లేదు. మరి మీరు ప్రస్తావించే గనుల గురించి మీరు ఎక్కడ మాట్లాడతారు. పక్కన మొత్తం ప్రైవేట్ కంపెనీ వస్తే వారికి గనులు ఏమని మీ పార్లమెంటు సభ్యుల ద్వారా రాయబారాలు సాగిస్తున్నారు. కాబట్టి మీరు జీతాలు తీసుకొని పనిచేయట్లేదు. కార్మికుల మీద నింద వేసే ముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల అసెంబ్లీకి వెళ్ళా జీతపత్యాలు తీసుకోలేదా? ఆ జీతపత్యాల ముందు వెనక్కి మళ్లించండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కూడా గత సంవత్సరాల కాలంలో అసెంబ్లీకి రావట్లా. ఆయనకి జీతాలు ఎందుకు చెల్లిస్తున్నారు? మీరే కదా అధిపతి రాష్ట్రానికి. ఆయన జీతాలు ఆపండి మీకు దమ్ముంటే. కానీ చేతకాని కబుర్లు చెప్పి కార్మికులను నింద వేస్తే కార్మికులను సహించదని ఏఐటీసీ హెచ్చరిస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.